నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు వచ్చినా, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉన్నా నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని. ఏమని? దేవా నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా భర్త మారాలి. ఇదొక్కటే నేను ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఇదొక్కటే అడిగేదాన్ని. అయితే పోయిన సంవత్సరం చిమ్మి పాస్టర్ నాతో మాట్లాడిండు. అంటే వాక్యం ద్వారా మాట్లాడితే అది నాకు తగిలింది. నువ్వు ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావమ్మా? నీ పిల్లల కోసమా, నీ భర్త కోసమా? కాదు, నీ కోసం నువ్వు ఉపవాసం చెయ్యి. ముందు నువ్వు మారితే మిగతా వాళ్ళందరూ మారుతారు నిన్ను చూసి అనేసి దేవుడు నిజంగా ఆ వాక్యము సిమ్మి పాస్టర్ చెప్పినప్పుడు నాకు ఎంతగానో తగిలింది. నేను ఆలోచించుకున్నాను నిజంగానే, అవును వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని ప్రార్థన చేయడం ఏంటి? ఫస్ట్ నేను మారాలి కదా, నేను సరిగ్గా నడవాలి కదా, నేను నడుస్తేనే కదా అప్పుడు నా వెనకాల అందరూ నడుస్తారు. నేను మారితేనే కదా నా భర్త కూడా మారేది. నేను అట్లనే ఉండి పక్కనల కోసం ప్రార్థన చేయడం ఏంటి అని నేను ఆ రోజు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. 12 గంటలకు నేను 12:30 1 గంటకు 1 గంటకు వచ్చినా కూడా మరి లాస్ట్ వరకు నేను ఎప్పుడు లాస్ట్ వరకు ఉండలేదు. ప్రార్థన చేసుకొని వెంటనే వెళ్ళిపోయేదాన్ని పనులు ఉన్నప్పుడు. అయితే 12 గంటలకు టైమింగ్ పెట్టినప్పుడు నేను లాస్ట్ వరకు కూడా నిజంగా ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎంతో ఆనందం పొందుకున్నా, ఎంతో సంతోషం. నాకు ఎప్పుడు లేదు ఇంత సంతోషము. అయితే నేను నా కోసము నేను ఉపవాసం ఉన్నా, నేను మారాలి ఫస్ట్ అనేసి ఈసారి 21 రోజు ఉపవాసంలో నేను ఉన్నాను. అయితే సిమ్మి పాస్టర్ మొన్న కూడా ఒక వాక్యం చెప్పిండు, నీ కోసం నువ్వు ఉపవాసం ఉండి నీవు నడిచిన తోవలో ఇతరులను నడిపించాలి. నీ తలంపులు ఏమున్నాయి, నీ తలంపుల నీవు నీలాగా ఉండి ఇతరులను చూస్తే అది నీకు తప్పుగానే కనిపిస్తుంది. వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా నీకు తప్పుగా అనిపిస్తుంది. అదే నువ్వు మారి నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ చూసే చూపు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా అనిపిస్తారు అనేసి వాక్యం చెప్పిండు. నాకు నిజంగా అది ఎంతగానో నాకు తగిలింది. నిజంగా దేవుడే నాతో మాట్లాడాడేమో దీని ద్వారా అనేసి నాకు చాలా ఆనందం ఉంది. అయితే నిజంగా ఈ సంతోషం ఎట్లుందంటే, ఈ సంవత్సరము 1 కోటి రూపాయలు వచ్చినా ఇంత సంతోషం ఉండదు, అంత సంతోషం ఉంది నాకైతే. ఎంతో 21 రోజు ఉపవాస ప్రార్థనలో నేను ఎంతో బలము పొందుకొని ఎంతో ఆనందంతో నేను సంతోషంగా నేను నిజంగా మందిరంలో ఉన్నాను. కానీ ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినా కానీ ఎప్పుడు నాకు ఈ ఆనందం లేదు. ఎందుకంటే ఇటు అటు అనుకుంటూ ఉండేదాన్ని, నా భర్త అంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను అన్నీ వదిలేసి నా కోసం నేను మారాలనే ప్రార్థన చేసిన కాబట్టి నాకు నిజంగా ఎంతో ఆనందం ఉంది. ఈ సంవత్సరం అంతా నిజంగా ఏమున్నా లేకపోయినా ఆనందించాలని సిమ్మి పాస్టర్ ఎంతగానో చెప్పిండు. నిజంగా అన్నీ ఉన్నప్పుడు ఆనందించడం అది వేరు, ఎవరైనా ఆనందిస్తారు అన్నీ ఉన్నప్పుడు. కానీ ఏమి లేనప్పుడు, రోగాలు ఉన్నప్పుడు అప్పుడు ఆనందించడం నిజమైన ఆనందము, నిజమైన దేవుని సేవ అంటే అదే. ఇంకా నేను సునీతక్క చెప్పినట్టు నేను ఈ సంవత్సరం ఏమనుకున్నా అంటే ఉపవాస ప్రార్థనలో నేను మారి నా వెనకాల ప్రతి ఒక్కరిని నడిపించాలి. ఇప్పుడు అక్క ఏదైతే చెప్పిందో ప్రతి ఒక్కరి గృహాలలోకి వెళ్ళి ప్రార్థన చేయాలని నా మనసులో కూడా నేను అదే అనుకున్నా. నేను అనుకున్నట్టు మరి అక్క కూడా చెప్పింది, మేము స్త్రీలము ఎప్పుడు వెనకబడకుండా ఉండకూడదు, ఎప్పుడు వెనకబడి ఉండకూడదు. ఇంకా అందరికీ సువార్త చెప్పాలి. మాకు పాస్టర్లు ఏమి నేర్పిస్తున్నారో మేము ఇతరులకు అది నేర్పించాలి, అది చెప్పాలి. మేము విని ఇక్కడే విడిచిపెట్టడం కాదు, అనేక మందికి ఆ వెలుగును చూపించాలి. చిమ్మి పాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఎలాగ నడుస్తావో, నువ్వు ఎలాగ వెలుగుతావో నీ వెలుగు ఇతరులకు చూపించాలని జెరమియా పాస్టర్ చెప్పిండు మొన్న వాక్యము. నువ్వు నీలో వెలుగు ఉంటే నీ వెలుగును చూసి అనేక మంది వెలుగులోకి వస్తారు అనేసి. నిజంగా ఈ సంవత్సరం అయితే 3 పాస్టర్లు చెప్పిన ప్రతి ఒక్క వాక్యము నా హృదయంలో ఎట్లా నాటుకుపోయిందంటే నిజంగా ఈ సంతోషం ముందర ఇంకా ఏమున్నా నాకు అదంతా వ్యర్థమే.